గీ దండెవరేసిండ్రు తెలవలే, ఎవరు నా మీద వేసిండ్రు? అమ్మా, దేవుడు సన్నిధిలో కారణం లేకుండా ఏదీ జరగదమ్మా. ఈ మాల నీకు వరమాలగా మారుతుందని ఆ అమ్మవారు ఈ విధంగా సూచించారేమో. ఏమైనా నీకంతా మంచి జరుగుతుందమ్మా. అయ్యగారు, నేను జల్దీ తయారై ఆఫీస్కి పోవాలి. అమ్మా, అక్కడ నీకు ఏ ఇబ్బంది అనిపించడం లేదు కదా? ఆ మేడంని చూస్తుంటే ఎంత కష్టమైనా ఆన్నే ఉండాలనిపిస్తుంది. ఆమె తాన్నే పనిచేయాలనిపిస్తుంది. ఆమెలో ఆ ఆకర్షణకి ఆమె మంచితనమే కారణమమ్మా. నిజంగానే చాలా మంచిది. మంది బాగుండాలని కోరుకుంటది. నమ్మినోళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఈ రోజుల్లో అలాంటి వారు చాలా అరుదమ్మా. ఆమె దగ్గరే ఉంటే నీ భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉంటుంది. సరే అయ్యవారు. అమ్మా, ఆ అమ్మాయి చాలా మంచిది. బ్రతకడానికో దారి దొరికి, అలాగే తనకో మంచి తోడు దొరికి జీవితాంతం ఏ కష్టం లేకుండా సంతోషంగా ఉండేలా చూడమ్మా. నమస్తే బాబాయ్. నమస్తే అమ్మా. ఏమ్మా, మొదటి రోజు ఉద్యోగానికి వచ్చావా? బాబాయ్, ఈ యాడ్స్ అంతే జాయిన్ కమ్మన్నారు. మంచిదమ్మా, నీకంతా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ బాబాయ్. అమ్మా, ఎక్కడున్నావు? ఇంకెక్కడుంటానమ్మా, మన ఆఫీస్లోనే క్యాబిన్లో కూర్చునున్నాను. అదేంటి, నీకు ఆఫీస్లో జాబ్ ఇవ్వలేదు కదా? నువ్వు ఆఫీస్లో ఉండడం ఏంటి, అక్కడ కూర్చోవడం ఏంటి? ఇది మన ఆఫీస్ అమ్మా. మన ఆఫీస్లో మనకి జాబ్ ఇచ్చేదేంటి? నేను ఎప్పుడైనా రావచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు. అలా అని మరీ ఓవర్ చేయకు. మీ అత్తయ్య చూసిందంటే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. అత్తయ్య నన్నేం అనదులేమ్మా. సరే గాని, అల్లుడు ఇంటికి రావడం, ఆఫీస్కి రావడం కూడా అయిపోయింది. ఇక జనాలు మొదలు పెడతారు. అబ్బాయి వచ్చాడంటేనే పెళ్ళయిందా, పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ అలా వాళ్ళు వీళ్ళు వచ్చేసి అల్లుడు పక్కన చేరకముందే అల్లుడు దగ్గర స్థానం నువ్వు కొట్టేయి. బావ వస్తాడు అన్నప్పుడే నా వాడు అనుకున్నాను. వచ్చాక వదిలిపెడతానా అమ్మా? మనం అనుకుంటే కాదే, ఆ విషయంలో మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకైనా మంచిది, అల్లుడిని వదిలిపెట్టకుండా అంటి పెట్టుకొని తిరగా. ఇంకొకరు అల్లుడు పక్కన నుంచోకుండా చూసుకో. సర్లేమ్మా, ఉంటాను. మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీది ఆ క్యాబిన్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. అసలు ఆ జాబ్ నాది, సొంత మేనకోడల్ని. నాకు కాక నీలాంటి వాళ్ళకి జాబ్ వస్తుందని అలా ఎలా అనుకున్నావు? ఏంటి ఇక్కడ నేను? ఎవరు నువ్వు? గదేంది గట్లంటారు? నిన్న ఆఫీస్కి నేను ఇంటర్వ్యూకి వచ్చిన, జాబ్ ఇచ్చిండ్రు. యాడ్స్ అంది డ్యూటీకి రమ్మన్నారు. సర్లే, సూపర్వైజర్ పోస్టు. దానికి మళ్ళీ నీకు ఏసీ రూము, చైర్లు కావాలా? నాకేమి ఇయ్యాలనో మేడం ఆలోచించే ఇచ్చిండ్రు. మధ్యలో మీకేంది? నీకు మేడం అయితే నాకు మా అత్త. నువ్వు చేసే ఉద్యోగానికి నీకు ఇవన్నీ అవసరం లేదులే. కానీ ఆ మూలలో ఒక టేబుల్ ఉంటుంది, పోయి అక్కడ కూర్చోపే. చూడండి, గీ రూమ్ నాకని చెప్పిండ్రు. నా పని నేను చేసుకోవాలి. మొదటి రోజు జాబ్కి వచ్చిన నన్ను ఇబ్బంది పెట్టకుండా జర బయటకు వదరా. ఏయ్, ఏంటి నా ఆఫీస్కి వచ్చి నన్నే బయటకు పొమ్మంటావా? ఎలా కనిపిస్తున్నాను నీకు? మీ ఆఫీసా? గిది మీ అత్తయ్య గారి ఆఫీస్, మీది కాదు. మంచి మర్యాదతోనే చెప్తున్నా, బయటికి పోతారా లేదా? ఏంటి బెదిరిస్తున్నావా?
నీలాంటి లేబర్లకు బయట చెట్టు కింద చైర్ వేసినా సరిపోతుంది. ఏదో పెద్ద ఆఫీస్ ఎండీ లెక్క పోజులు కొడుతున్నావు. మంచిగా మాట్లాడితే మంచిగుంటది. నోరు జారినవనుకో నేను చెయ్యి జారాల్సి వస్తుంది, చూసుకో. ఏంటి నా మీదే చెయ్యి జారుతావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను ది గ్రేట్ కోవెలమూడి దేవకి మేనకోడల్ని నా చెయ్యి పట్టుకుంటావా? నువ్వు మంచిగా మాట్లాడినవనుకో నేను గిట్లా మంచిగానే మాట్లాడతా. గదే నేను తెలుసో తెలియకనో తప్పు చేసిందే అనుకో నీ కాళ్ళు పట్టుకుంటా. గదే నా తప్పు లేకుండా నీ లెక్కెవరన్నా మాట్లాడిండ్రంటే గొంతు పట్టుకుంటా. నా గిడ జాబ్ ఇచ్చిండ్రు, రమ్మన్నారు వచ్చినా. నన్ను గిడ కూసోమన్నారు కూసుంటా. నేనేడ కూసోవాలో మేడం చెప్పినాక నువ్వేంది నాకు చెప్పేది? గీడ కాదు బయట నన్ను కూసోమని మేడంని చెప్పమను. సక్కగా పోయి గాన్నే కూసుంటా. గంతేగాని నువ్వేంది నాకు చెప్పేది? ముందు నువ్వు బయటికి నాడు. నా ఆఫీస్కొచ్చి నన్నే బెదిరిస్తావా? ఏయ్, నీ ఆఫీస్ ఏంది? గిదే ఆఫీస్లో నువ్వు కూడా నా లెక్కనే ఇంటర్వ్యూకి వచ్చినావు. మర్చిపోయినవా ఏంది? ఏమ్మా వచ్చేసావా? వచ్చేసిన సార్. నువ్వేంటి ఇక్కడ? ఏం లేదు నాన్న, తను కొత్తగా జాయిన్ అయింది కదా, విష్ చేద్దామని వచ్చాను. అంతేనా? అంతేకాకుండా ఇంకే ఉంటుంది. పో నాన్న, నువ్వు ప్రతిదానికి తప్పుగా అర్థం చేసుకుంటావు. ఆల్ ది బెస్ట్ అమ్మా, కూర్చో. థ్యాంక్ యూ సార్. చూడమ్మా, మా అక్క ఎంతో మందికి సాయం చేసింది. ఈ కంపెనీలో ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఎందుకనో నువ్వంటే మా అక్కకి చాలా నమ్మకం ఏర్పడింది. చాలా టాలెంట్ ఉందని, మంచి స్థాయికి వస్తావని తన నోటితో తనే చెప్పింది. మా అక్క ఆశీర్వాదం ఉందంటే నీకింక దిగులే లేదమ్మా. నీకంతా మంచి జరుగుతుంది. జాగ్రత్తగా చేసుకో. ఈ స్థాయి నుంచి ఇంకా ఇంకా పైకెదిగి మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. పని చూసుకోమ్మా. నిండు నూరేళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండు. జాగ్రత్త వల్లి. సారీ అమ్మా, నేనున్నా లేనంటే నేనక్కడున్నా కూడా మీరు బాధపడుతూ నా కోసం ఏడుస్తూ ఏడుపులు తప్ప నా వల్ల ఒరిగేదేం లేదు. అందుకే మీ అందరికీ దూరంగా వచ్చేసిన. నా వెనక చెల్లుంది, దానికి పెళ్లి కావాలన్నా, దాని బతుకు బాగుపడాలన్నా, బాగాలేని నా బతుకు దాని బతుక్కి అడ్డమవుతుంది. అందుకే మీ అందరికీ దూరంగా వచ్చి బతుకుతున్నా. నన్ను క్షమించండి రమ్మా. చిన్నా, మన ఆఫీసు మన బిజినెస్ అంతా చూసావు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందమ్మా. కొన్ని ఏరియాస్ మనం పూర్తిగా కవర్ చేయలేదేమో అనిపిస్తుంది.
దాని మీదే వర్క్ చేస్తున్నాను. నువ్వు ఎదురు పడినంత వరకు నన్ను కాపాడింది ఈ బిజినెస్, ఈ జనమే. అందుకే వాళ్ళని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత కూడా నీదే. అలాగేనమ్మా. అలా అని ఈ బిజినెస్ ఉంది కాబట్టి ఇదే చెయ్యాలని నేను చెప్పను చిన్నా. నీకు మరే బిజినెస్ ఏదైనా చెయ్యాలనుంటే చెప్పు. అలాంటి ఆలోచన ఏం లేదమ్మా. ఉన్న బిజినెస్ని డెవలప్ చేస్తే చాలు కదా. నువ్వు ఇప్పటి వరకు నా గురించి ఆలోచించింది చాలమ్మా. ఇక నీ గురించి నేను ఆలోచిస్తాను. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే. అమ్మ 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 కొంచెం దానం చేయండి అమ్మా. కొంచెం దానం చేసి పుణ్యం కట్టుకోండి అమ్మా. దండాలమ్మా. ఒక్క నిమిషం ఆగు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు? అలాంటి వాళ్ళకి మనలాంటి వాళ్ళు కూడా సాయం చేయకపోతే ఎలా? అలా జాలి పడాల్సిన అవసరం లేదమ్మా. కష్టంలో ఉన్న వాళ్ళని చూసి జాలి పడకపోతే ఎలా చిన్నా? తనకే కష్టం లేదు, తను నటిస్తుందంతే. నటనా? ఇలా నటిస్తారా? తప్పు చిన్నా, అలా మాట్లాడకూడదు. అది నటనో కాదో ఇప్పుడే చూపిస్తాను చూడు. ఏంటి, నీకు చెయ్యి లేదా? అవును బాబు గారు. నటించింది చాలు. నీకు చెయ్యి ఉందని నాకు తెలుసు. బయటికి తీ. మర్యాదగా దాచిపెట్టిన చెయ్యి బయటికి తీస్తావా? పోలీసులను పిలవమంటావా? చూసావమ్మా, నిజం అలా ఉంటుంది. అబద్ధపు కన్నీళ్ళని కష్టాలని నమ్మి నువ్వు చాలామందికి సాయం చేసావు. వాళ్ళలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్లే, అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు. రాత్రి నేను చెప్తే కాదని వాదించావు కదా. చూసావా, నేను చెప్పిందే నిజం. ఆడవాళ్ళంటేనే మోసం, నమ్మక ద్రోహం. ఇలాంటి వాళ్ళని నమ్మి మోసపోవద్దమ్మా నువ్వు. నీ అభిప్రాయం తప్పు నాన్న. ఆ అమ్మాయికి నిజంగా మోసం చేయాలనుంటే ఆ డబ్బుతో పారిపోయేది. డబ్బులలా వదిలేసి వెళ్ళిపోయిందంటే ఆ అమ్మాయి దాచిపెట్టింది చేతిని కాదు, మనకు తెలియని ఏదో పెద్ద కష్టాన్ని. నేను ఆ కష్టమేంటా అని ఆలోచిస్తున్నాను. ఏంటి, అమ్మకి క్లియర్గా ఆ అమ్మాయి మోసం చేసింది అని చూపించినా కూడా తన మోసం వెనక కూడా ఏదో కష్టం ఉంది అని అంటుంది. అమ్మకి నేను అర్థం కావడం లేదా? లేదా ఇన్నాళ్ళు అమ్మకి దూరంగా ఉండడం వల్ల అమ్మ నాకు అర్థం కావడం లేదా? చిన్నా, ఏంటి అక్కడే ఆగిపోయావు? వస్తున్నామ్మా. ఇన్ని సంవత్సరాల తర్వాత అమ్మని కలిశాను, కానీ అమ్మ ఆలోచనకి నా ఆలోచనకి తేడా ఉంది. దీనివల్ల అమ్మకి నాకు మధ్య మనస్పర్ధలు రాబోతున్నాయా? నోను, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఎలాంటి మీటింగ్స్కి అటెండ్ అవ్వలేనని మీకు ఆల్రెడీ చెప్పాను కదా.
సారీ సారీ. అల్లుడు, నీ క్యాబిన్ ఇటువైపు ఉంటే ఇటు నుంచి వస్తున్నావేంటి? ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు మావయ్య. సరే అల్లుడు, అక్క నీ మీద చాలా ఆశలు పెట్టుకునుంది. ఈ కంపెనీ భవిష్యత్తు నీ మీదే ఆధారపడి ఉంది. తప్పకుండా అమ్మ పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకుంటాను మావయ్య. అలాగే బావా? అల్లుడు. నువ్వేంటి ఇక్కడ? నీకు జాబ్ ఇవ్వలేదు కదా? అందుకే నీ పక్కనే ఉండి పని నేర్చుకుని నా పైన నాకు నమ్మకం వచ్చేలా చేసుకుని అత్తయ్యతో శభాష్ అనిపించుకుందామని వచ్చాను. నిజం చెప్పవే, నువ్వంత శ్రద్ధగా పని నేర్చుకోవడం కోసమని పని కట్టుకుని వచ్చావా? నిజమేనా? మేము నమ్మాలా? నిజం చెప్పాలంటే దానికోసం కాదు నాన్న, బావొచ్చాడు కదా, మరి బావ ఎక్కడుంటే మరదలు కూడా అక్కడే ఉండాలి కదా, లేకపోతే మా బావనెవరో ఒకళ్ళు ఎత్తుకుపోతారు. చాలే నోర్ముయ్. మీ బావను ఎవరో ఎత్తుకెళ్ళిపోరులే గాని ముందు బుద్ధిగా పని నేర్చుకో. లేకపోతే మీ అత్తయ్య సంగతి తెలుసు కదా, ఏదైనా తింగర్ పని చేసావంటే తన్ని తరిమేస్తుంది. సొంత ఆఫీసులో పని తెచ్చుకోలేకపోయింది గాని ఇప్పుడు బావకి బాడీగార్డ్ లాగా వచ్చిందంట. ఎందుకు? మీ బావ పని కూడా చెడగొట్టడానికా? కాబోయే మొగుడిని చూసుకోవడం కంటే ఇంకా పెద్ద పని ఏముంటుంది నాన్న? సరే మావయ్య, మీరు మాట్లాడుతూ ఉండండి. కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నేను వెళ్తాను. ఏంటి నాన్న నువ్వు బావ ముందు నా పరువంతా తీసేశావు. నేనేం పరువు తీలేదు. ఇలా వెకిలిగా ఉంటే బావ దృష్టిలో చులకనైపోతావని హెచ్చరిస్తున్నాను. ఇకనైనా పద్ధతిగా ఉండటం నేర్చుకో. నేను పద్ధతిగానే ఉన్నాను. నాకేం కావాలో మీకే అస్సలు అర్థం కావట్లేదు. ఏం కావాలి? బావ కావాలి. నువ్వు అమ్మ ఏం చేస్తారో నాకు తెలీదు. బావని చూడకముందే బావ నా మొగుడని ఫిక్స్ అయిపోయాను. సో అత్తయ్యతో మావయ్యతో మాట్లాడి బావకి నాకు ముడేశారంటే సంవత్సరం తిరగక ముందే మీ చేతుల్లో ఏ మనవన్నో మనవరాల్లో పెట్టే బాధ్యత నాది. అర్థమైందా? నీకు బాగా మాటలు ఎక్కువైపోయాయి. నువ్వు నోరు తెరిచి అడక్కపోయినా నా మనసులో మీ అమ్మ మనసులో కూడా ఇదే ఆలోచన ఉంది. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత అల్లుడు మళ్ళీ తిరిగొచ్చాడు. ఇప్పటికిప్పుడు మళ్ళీ పెళ్ళంటే బావుంటుందో లేదోనని తాత్సారం చేస్తున్నాను. 4 రోజులు పోనివ్వు. మీ అత్త సంగతి తెలిసిందే కదా. నేను నోరు తెరిచి అడగాలే గాని కాదంటుందా ఏంటి? ఇక అల్లుడంటావా? మీ అత్త చెప్పిందని కాదనడు. కాబట్టి నీకు బావకి పెళ్లి జరగటం ఖాయం. కాకపోతే ఓ 4 రోజులు ఓపిక పట్టు, సరేనా? సరే నాన్న, బావ కోసం 4 రోజులేం కర్మ, 4 నెలలైనా వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ డాడీ. అయితే బావ నా మొగుడన్నమాట. అందులో ఎలాంటి అనుమానం లేదు. మీ అత్తతో మాట్లాడి సంబంధం ఖాయం చేయడమే ఆలస్యం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ నాన్న. రామ్మా, కూర్చో. మనం అనుకున్న దాని గురించి తమ్ముడితో మాట్లాడుతున్నాను. అవును, నీకు అప్పగించిన వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇప్పటి వరకు దాని గురించి స్టడీ చేసిన మేడం. ఇప్పటి వరకు మనం చేసేటి వ్యాపారంలో చాలా తక్కువ మంది ఉన్నారు. 30% మనం సిటీ అంతా కవర్ చేసినాం. మన తరపున మరో 10% బిజినెస్ పెంచే అవకాశం ఉంది. మరి బిజినెస్ పెంచడం ఎలా? స్టాల్స్, ఫార్మ్స్కి జనం వచ్చుడు కాదు, మన ప్రొడక్ట్స్ని నేరుగా కాలనీలకో గ్రేటెడ్ కమ్యూనిటీస్కో వీక్లీ వన్స్ పంపించడమంటే వారానికి సరిపడా అన్ని కొంటారు. అట్లా మన బిజినెస్ని ఇంకా 20% పెంచుకోవచ్చు మేడం. గుడ్ ఐడియా. ఇప్పటి వరకు మన దగ్గరికి కస్టమర్స్ని ఎలా రప్పించాలా అని మాత్రమే ఆలోచించాం. మనమే కస్టమర్స్ దగ్గరికి వెళ్లాలన్న ఈ ఆలోచన చాలా బాగుంది. దశరథ్, ఈ విషయం వెంటనే చిన్నాకి చెప్తే బాగుంటుంది. శ్రీవల్లి తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వెళ్ళి తీసుకురా. అలాగే అక్క. గుడ్.
బాగా స్టడీ చేసి మంచి ఐడియా చెప్పావు. అల్లుడు నిన్ను అమరమ్మంటుంది. పదమయ్య. మన శ్రీవల్లి కొత్తగా చేరిన చాలా మంచి ఐడియా ఇచ్చింది.